ప్రైజ్ లార్డ్. నువ్వు సంపాదించిందంతా 10 రోజులకే ఖర్చు అయిపోతుందా? నెలాఖరు వచ్చేసరికి చేతిలో ఏమీ మిగలట్లేదా? మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుందా? నీ సంపాదన వడ్డీలకి అలానే అప్పులకి వెళ్ళిపోతుందా? అయితే ఇది కేవలం మనీ ప్రాబ్లం కాదు, ఇది ప్యాట్రన్ ప్రాబ్లం ప్లస్ స్పిరిచువల్ లీక్. నువ్వు గమనించాల్సింది, నీ చేతిలోకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, నీ చేతి కష్టాజితాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. కానీ అయినా అది నిలవలేకపోతుంది అంటే అపవాది ఎక్కడో తలుపు తెరిచాడు. అంటే నువ్వు సంపాదించిందంతా చిల్లు సంచిలో వేసినట్టు అయిపోతుంది. ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వటం ఆపలేదు, విస్తారమైన ధన నిధుల్ని ఆయన నీకు తెరుస్తున్నాడు, కానీ వాటిని నువ్వు నిలబెట్టుకోవటం లేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు కోరికకి అవసరానికి తేడా తెలియాలి. కోరికలు ఉండటం తప్పు కాదు, కానీ ఆ కోరిక వల్ల అప్పుల పాలయ్యేలాగా నీ సంపాదనని నువ్వు చేసుకోవటం అది తప్పు. అవసరానికి ఖర్చు పెట్టడం అన్నది మంచి పద్ధతిగా దేవుడు చూస్తున్నాడు. నీ కోసం బ్రతకటం అవసరంగా మనం చూడొచ్చు. అందరూ ఏమనుకుంటారో అని ఆర్భాటానికి పోయి ఖర్చు పెట్టడం అది ఖర్చు కింద మారుద్ది. అయితే ఈ సైకిల్ బ్రేక్ అవ్వాలి అంటే నీ లోపల అవేర్నెస్ ప్లస్ ఒబీడియన్స్ ఉండాలి. ఎమోషన్స్ తో చేసే ఖర్చు మంచిది కాదు. ఒక పర్పస్ తో ఖర్చు పెట్టావు అంటే అది నీకు తర్వాత ఆపత్కాలంలో ఆదుకునేలాగా ఉంటుంది. నీ సంపాదనలో కన్సిస్టెన్సీ మరియు బ్లెస్సింగ్ కీ అన్నది కనిపించాలి. ఈ రోజు ప్రభు వారు నీతో ఏం మాట్లాడుతున్నారంటే, నీ ఇంట్లోకి కమ్ అండ్ గో అనే కర్స్ ని దేవుడు బ్రేక్ చేస్తున్నాడంట. అంటే నీ సంపాదన ఏదైతే చిల్లు సంచిలోకి వెళ్తుందో ఆ కర్స్ ని ఆయన బ్రేక్ చేస్తున్నారంట. నువ్వు కష్టపడి సంపాదించిన ధనం నిలుస్తుంది అని చెప్తున్నారు. నీ చేతిలో ఏ ఆశీర్వాదాన్ని అయితే దేవుడు పెడుతున్నాడో అది నిలుస్తుంది అని చెప్తున్నారు. అప్పులు తగ్గి నీ జీవితం ఒక ఆర్డర్ లో ఉంటుంది అని ప్రభు వారు నీకు ఈ రోజు వాగ్దానం ఇస్తున్నారు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక.